హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తిరుమెంటో. నేను మీ సందీప్. అండ్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ దాంట్లో వచ్చేసి మనమైతే జీడిఎస్, బీపీఎం అండ్ ఏబిపిఎం గురించి, అండ్ అసలు వాళ్ళ డ్యూటీస్ ఏంది, అండ్ వాళ్ళు చేసే పని ఏంది, ఏబిపిఎం ఏం పని చేస్తాడు, ఏబిపిఎం ఏం పని చేస్తారు, అండ్ బీపీఎం ఏం పని చేస్తాడు అనేసి ఈ వీడియో అయితే మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ నేను ఈ డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మనం తెలియని వాళ్ళ వీడియో చూస్తే మనకైతే అంత క్లారిటీ అనేది ఉండదు. ఎందుకంటే దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలలో మీరు నమ్మి మోసపోకండి. దీనిలో ఏం వర్క్ ఉంటుంది ఏంటి అనేసి మన ఛానల్లో ఇంతకుముందు నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. కావాలంటే మీరు ఆ వీడియోస్ని ఫాలో అయ్యి ఆ వీడియోస్ని అయితే మీరు చూడండి. అండ్ అసలు బేసిక్ స్కేల్ అంటే అంటే మనకి ఇప్పుడు బేసిక్ పే ఉంటుంది. అంటే బీపీఎంకి 12,000 అండ్ ఏబిపిఎంకి 10,000 అనేసి. 10,000 అంటే 10,000 కాదు శాలరీ వచ్చేసి ఏబిపిఎంకి. అండ్ బీపీఎంకి 12 అంటే 12 కాదు. అండ్ అది మాత్రం అంటే అది స్కేల్ బేస్ అనమాట. అంటే నార్మల్గా 12,000 అనేది అది శాలరీ స్లిప్ అనమాట. అది దాంట్లో మనకి ఇంకా వేరే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. అవన్నీ కలిపి మనకైతే ఒక వేరే ఫిగర్ అనేది ఉంటుంది. 17,500 సంథింగ్ ఏదో ఉంటుంది. అండ్ మనం యూట్యూబ్లో చూస్తే మనకైతే 18,000, 19,000, 20,000, 21,000 అదంతా అవన్నీ ఫేక్ అండి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ టైం అయితే మనకి 17,400 సంథింగ్ చేంజ్ అయితే వస్తుంది. ఎందుకంటే నాకు కూడా అంతే వచ్చింది. అండ్ ఎవరైనా సరే, ఎవరు జాయిన్ అయినా సరే వాళ్ళకి ఈ స్కేల్ మీదనే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకేంటంటే ఎవరైతే పోస్ట్ ఆఫీస్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మీరు ఈ వీడియోలో అయితే నన్ను అడగచ్చు. అండ్ మనమైతే రేపైతే మనం లైవ్ పెట్టబోతున్నాం. ఆ లైవ్లో మీరైతే నాకు క్వశ్చన్స్ అడిగితే నేను ఆ క్వశ్చన్స్కి రిప్లై ఇస్తాను. అండ్ మనం ఏ స్టేట్లో పెట్టుకుంటే మనకైతే వస్తుంది అనేసి అది కూడా మనం చూసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకేంటంటే నేనైతే ఛత్తీస్గఢ్లో వర్క్ చేస్తున్నాను ఇప్పుడైతే ప్రజెంట్. అండ్ అయితే మనకైతే ఒక బీఓ అన్నమాట. ఒక బీఓలో వచ్చేసి మనమైతే వర్క్ అయితే ఉంటుంది మనకి. అండ్ అసలు బీపీఎం చేసే పనులు ఏంటి? బీపీఎం వచ్చేసి ఆఫీస్ వర్క్ చేస్తాడు అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఓపెనింగ్ అండ్ ఇంకా వేరే ఇంకా డబ్బులు ఇవ్వడము అట్లాంటి చిన్న చిన్న వర్కులు, చిన్నపాటి వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట. అవన్నీ ఒక బీపీఎం అనేది చేస్తాడు అనమాట. అండ్ ఏ బీపీఎం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ అయితే అవన్నీ డెలివరీ చేయడానికి పోయేది ఏ బీపీఎం. అండ్ బీపీఎం వచ్చేసి మనకైతే ఆఫీస్ వర్క్ అనమాట. ఆఫీస్ వర్క్ అంటే మనకి రోజుకి నార్మల్గా డిపాజిట్స్ అండ్ విత్డ్రాల్స్ అండ్ అదేవిధంగా అకౌంట్ ఓపెనింగ్. అంటే ఏంటంటే ఇది ఇంకా చిన్న బ్యాంక్ టైప్లో అనమాట ఈ బీపీఎం వర్క్ వచ్చేసి. అండ్ ఏ బీపీఎం వర్క్ వచ్చేసి మనకైతే ఏంటంటే ఇప్పుడు లెటర్స్ అవి పంచడం ఇవి పంచడం అదైతే ఏబిపిఎం వర్క్ అనమాట. అండ్ దీంట్లో మీకు డౌట్ కూడా ఉండొచ్చు. అండ్ అండ్ ఏమైనా రిజిస్టర్స్ ఉంటాయి అవి ఇవి రాయడానికి అంటే ప్రతి ఒక్కటి ఉంటాయండి దీంట్లో. మనకైతే అన్ని విధాలుగా మనకైతే అన్ని రిజిస్టర్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి. బీపీఎం వచ్చేసి ఏబిపిఎం వచ్చేసి జస్ట్ లెటర్స్ అయితే లెటర్ బుక్ ఉంటుంది, మెయింటైన్ చేసుకుంటే సరిపోయింది. మనకైతే ఒక డివైస్ ఉంటుంది అనమాట. బీపీఎంకి వచ్చేసి ఒక డివైస్ ఉంటుంది. ఆ డివైస్ లోనే వర్క్ అంతా జరుగుతుంది అనమాట. డివైస్ అంటే ఏముండదండి, నార్మల్గా మొబైల్ ఉంటుంది, సామ్సంగ్ మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్లో ఏంటంటే మనకి మొత్తం వర్క్ సిస్టమ్ అంటే పెద్ద సిస్టమ్ అంటే ఏమి ఉండదండి, జస్ట్ నార్మల్గా చిన్నది అది మొబైల్ ఉంటుంది. అండ్ అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ మొబైల్ కూడా. అండ్ మొబైల్ వచ్చేసి ఇది అనమాట, ఇది ఈ డివైజే. అండ్ ఇదే డివైస్ అనమాట. దీంట్లోనే మన వర్క్ మొత్తం జరుగుతుంది అనమాట బీపీఎం వర్క్ వచ్చేసి. అండ్ ఏ బీపీఎం వర్క్ వచ్చేసి నార్మల్గా నా డివైస్ ఉండదు ఏముండదు. నార్మల్గా లెటర్స్ వచ్చినాయి కదా అవన్నీ బీపీఎం స్కాన్ చేస్తాడు అవన్నీ. అదంతా బీపీఎం వర్క్ అనమాట. ఇదే అనమాట. అండ్ మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇంకా క్లారిటీగా మీకు వీడియో కావాలంటే మన ఛానల్ అయితే ఫుల్ వీడియో ఉంది. బీపీఎం అసలు బీపీఎం వన్ డే లైఫ్ అనేసి, బీపీఎం ఏం పని చేస్తాడు అనేసి దాంట్లో మొత్తం వీడియో ఉంది. ఆ వీడియోని అయితే మీరు చూడండి. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి, నేను సజెస్ట్ చేస్తాను ఏ ప్లేస్లో పెడితే మీకు వస్తుంది అనేసి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ ఆ విధంగా డౌట్స్ కూడా అడగండి. ఇంకేంటంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏ స్టేట్లో పెడితే వస్తుంది అనేసి మీకు కొందరికి డౌట్ రావచ్చు. అండ్ ఎన్ని మార్క్స్ మనకి తెలంగాణ అయినా సరే ఏపీ అయినా సరే ఏ విధంగా పెట్టుకుంటే వస్తుంది అనేసి నేనైతే చెప్తాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్స్ ఇస్తే నేను ఖచ్చితంగా నేనైతే రేపు లైవ్ పెడతాను. లైవ్ పెట్టి ఆ లైవ్లో మనమైతే మొత్తం డిస్కస్ చేసుకుందాం. నేను అది కూడా దాన్ని పోస్ట్ చేస్తాను. పోస్ట్ చేసి ఆ పోస్ట్ని మీరు ఫాలో అయిపోండి. ఆ టైంకి అయితే మనం లైవ్ పెట్టుకుందాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోకి అయితే తప్పకుండా 100 లైక్స్ దాటేటట్టు చూడండి. మనమైతే మీకు ఖచ్చితంగా లైవ్ కావాలనుకుంటే మాత్రం 100, ఈ వీడియోకి మాత్రం 100 లైక్స్ వస్తే నేను డెఫినెట్గా నేనైతే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.